అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 12, 2024, శుక్రవారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి శ్రవణం. యోగము హర్షణము, మధ్యాహ్నం 2:05 వరకు. తదుపరి వజ్రము. కరణం పవ, మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి బాలవ, రాత్రి 12:47 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం ఉదయం 7:26. చంద్రాస్తమయం సాయంత్రం 6:52. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండం మధ్యాహ్నం 3:04 నుండి 4:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:03 నుండి 9:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:23 వరకు. వర్జము సాయంత్రం 6:53 నుండి 8:19 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 9:32 నుండి 10:58 వరకు. తిరిగి రాత్రి 3:30 నుండి 4:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. శుభ గడియలు ఉదయం 9:40 నుండి 10:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. జనవరి 12, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2:23 వరకు ఉంది. తదుపరి విదియ. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత శుక్లపక్ష పాడ్యమి విదియాలను కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 5:52 నుండి 6:47 వరకు ఉంటుంది. అమావాస్య తర్వాత చంద్ర దర్శనం అయిన తర్వాత నుండి ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తాలు ఉంటే గనుక పెట్టుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3:18 తర్వాత నుండి వచ్చే శ్రవణ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం మధ్యాహ్నం 3:18 తర్వాత నుండి ఈ రోజంతా ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఈ యోగ సమయంలో గాని శుభ సమయాల్లో గాని ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు:
జాతీయ యువజన దినోత్సవం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశ దిశలా చాటిన స్వామి వివేకానంద గారు జన్మించిన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. 1987వ సంవత్సరంలో ఐఎన్ఎస్ సింధుధ్వజ్ జలంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. చదురంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 12 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. మిథున రాశి ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటారు. కర్కాటక రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులారాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.